హాయ్ అందరికి. నా పేరు సతీజ. వెల్కమ్ టు మై ఛానల్ ద తేజ. సో ఈరోజు ద రాజసాబ్ రిలీజ్ రిలీజ్. సో ఇంత వరస్ట్ మేనేజ్మెంట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. నైట్ మిడ్ నైట్ ఓపెన్ అయ్యే బుకింగ్స్ అంటే జియో కోసం ఆగారు. అది వాళ్ళ తప్పు అని కూడా అనలేము. కాకపోతే నెక్స్ట్ డే రిలీజ్ పెట్టుకొని మిడ్ నైట్ వరకు అంటే చాలా కష్టం అవుతుంది. సో దానివల్ల మెయిన్ మీకే బాధ. ఈ కలెక్షన్స్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియర్స్ వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ మార్నింగ్ షోస్ కూడా సరి అక్కడక్కడ ఫుల్ అవ్వలేదు. బికాస్ ప్లానింగ్ లేదు ఎవరికి. ప్లానింగ్ లేకుండా ఇప్పుడు మిడ్ నైట్ చేస్తే అంత పొద్దున లేచి అది అంత వర్క్ అవ్వదు. సో దానివల్ల మీకే లాస్. సో జియో అని కాకుండా ఒక 2 డేస్ ముందే బుకింగ్స్ ఓపెన్ ఎలా చూసుకోండి. అలా అయితేనే బెటర్. ఈ సినిమా కానీ కాదు, ప్రతి సినిమా అయినా. సో ఈ జియోలు మనకి అన్నీ తెలియదు కానీ సో ఒక 1 డే 2 డేస్ ముందే బుకింగ్స్ ఓపెన్ అయితేనే అందరికీ మంచిగా ఉంటుంది. సో ఈరోజు నేను నేను నైట్ నైట్ వర్క్లో ఉండే. సో మార్నింగ్ షో నాకు వీలు అవ్వలేదు. సో లెవెల్ ఏం షో ఫస్ట్ మార్నింగ్ వాట్ ఈస్ మార్నింగ్ షో మార్నింగ్ షో 11 AM షోకి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నాను. సో ఈరోజు ఎలా ఆల్రెడీ కొంచెం ట్విట్టర్ వాడేసరికి కొంచెం బ్యాక్లాష్ వచ్చింది. సో అయినా బట్ ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం అని అనుకుని వెళ్తున్నా. సో చూద్దాం ఎలా ఉంటుందో వెళ్ళాక. సో ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇప్పుడే లేచాను అనమాట. ఫ్రెష్ అప్ అయ్యాక వెళ్ళిపో. అమ్మయ్య, చాలా రోజుల తర్వాత ఫస్ట్ డే మూవీకి వెళ్తున్నాను. అది ప్రభాస్ది ద రాజసాబ్. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా ఉండే నాకు. మొత్తానికి 11 చెప్పను. బట్ నైట్ నుంచి నేను మ్యాట్ అంటే 11 AM షోకి వెళ్తున్నాను అనమాట. సో నైట్ ట్విట్టర్లో కానీ రివ్యూస్లో కానీ కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది. సో బట్ అయినా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ మూవీని అని చెప్పి వచ్చేసాను థియేటర్కి అయితే. బుకింగ్స్ మిడ్ నైట్ ఓపెన్ అయినా కానీ థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. చాలామంది వచ్చారు. ఎంతైనా అందుకే కదా ఆయనని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటారు. బయట చిన్నగా హడావిడి చేశారు ఫ్యాన్స్ అంతా. కొంచెం కష్టమైంది లోపలికి వెళ్ళడం. కొద్దిగా టైం పట్టింది కానీ హాల్లోకి అయితే వెళ్ళిపోయాము. కానీ ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా జనాలు వస్తున్నారని కొద్దిసేపు ఆపాడు అనుకుంటా. కొంచెం ఒక 10-5 minutes అటు ఇటుగానే షో స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ మూవీలో క్లైమాక్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు, చూడాలి. టైటిల్ కార్డ్ మాత్రం కే ర్యాంప్ ఉంది. సో దేకిలేంగే సాంగ్ వేసాడు స్టార్టింగ్లోనే, ఉస్తాద్ భగత్ సింగ్ది. నేను ఏ సినిమాకి వెళ్ళినా వారణాసి గ్లిమ్స్ చేస్తారేమో అని చూస్తే కానీ ఒక్క థియేటర్లో కూడా వేయట్లేదు. చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. సో హీరో ఎంట్రీ మాత్రం క్రేజీ ప్లాన్ చేశాడు మారుతి. యాక్చువల్లీ అక్కడ ఇంకో ఫైట్, చిన్నపాటి ఫైట్ ఉండాలనుకుంటా, అంతా కటింగ్లో లేపేశాడు. డైరెక్ట్ సాంగ్ ప్లేని కొంచెం కట్స్ కొద్దిగా అటు ఇటుగానే ఉన్నాయి. సో యాక్చువల్లీ 3 hours 9 minutes అంటే ట్రిమ్మర్ సీన్స్ కూడా కలిపేస్తే ఇంకా 4 hours వెళ్తుందేమో మూవీ. అందుకని కట్ చేశారు అనుకుంటా. సో సహనా సాంగ్ అయితే థియేటర్లో మస్తు అనిపించింది. తమనన్న లవ్ సాంగ్స్ కొట్టడంలో తమనన్న తోపు. సో కొద్దిగా ఈ మధ్య లవ్ సాంగ్స్కి బ్రేక్ ఇచ్చాడు కానీ ఏమో మళ్ళీ ట్రై చేస్తున్నాడు, చూడాలి. తమనన్న లవ్ సాంగ్స్ కొడితే క్రేజీ అనిపిస్తుంది నాకైతే. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్. ఇంటర్వల్ వరకు కమర్షియల్ ఫార్మాట్లో వెళ్ళిపోయింది సినిమా. కామెడీ సాంగ్స్, ఫైట్, లవ్స్ అన్నీ. సో ఇప్పుడే మెయిన్ ట్రాక్ ఎక్కింది మూవీ. సో నాకైతే అంటే ప్రభాస్ని చాలా రోజుల తర్వాత అలా ఎనర్జీగా చూడడం నాకైతే కొంచెం నచ్చింది. ఐ లైక్ దట్. సో ఇంటర్వెల్లో మన ఫేవరెట్ కాన్ అయితే తీసుకున్నాను నేను, మా తమ్ముడు. మనకి ఈ థియేటర్ కోసం ఇది పక్క. నచ్చేదైతే సాంగ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఆ సౌండ్ మిక్సింగ్, అంటే లిరిక్స్ వినిపించలే కానీ బీట్ మాత్రం క్రేజీ అనిపించింది. మూవీ అయితే అయిపోయింది. మూవీ గురించి ఏమైనా మాట్లాడాలంటే లాస్ట్ 5 minutes నిజంగా అందరు ఎందుకన్నా నాకు ఇప్పుడే అర్థమైంది. హాస్పిటల్ సీన్లో ప్రభాస్ చేసిన యాక్టింగ్ కూడా తోపు ఉంటుంది. ఇంటికెళ్ళి కొద్దిగా డెప్త్గా రివ్యూ లాగా చేసి పెడదాం అనుకున్నాను కానీ నేను ఇక్కడ నుంచి వర్క్ వెళ్ళాలి. సో నాకు హాఫ్ డే అనమాట, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. సో అక్కడే కొద్దిగా తినేసి నేను వర్క్ వెళ్ళిపోయా, తమ్ముడు ఇంటికి వెళ్ళిపోయాడు.